హలో! హాయ్ అండి. ఈరోజు చుక్కకూర పచ్చడి ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. మీలో ఎంతమందికి పుల్లని చుక్కకూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చుక్కకూర పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక అందులో ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకున్నాక ఇవి ఫ్రై అయ్యాక వీటిని కూడా వేరొక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారాక అదే ప్యాన్లో ముందుగా మనం కడిగి పెట్టుకున్న చుక్కకూరను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అన్నీ వినికే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చుక్కకూరను చల్లారనిద్దాం. చల్లారాక ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి వాటిని మిక్సీ చేసుకున్నాక ఈ చల్లారిన చుక్కకూరను కూడా వేసుకొని మనం మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కావలసిన పోపును రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు వేసుకుందాం. అంతేనండి, చుక్కకూర పచ్చడిలో కావలసిన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్టీ పుల్లని చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.